హాయ్ అండి. 'పవన్ కళ్యాణ్' గారైతే రీసెంట్‌గా కొన్ని పిక్చర్స్ చూసాం గదా మనం. తన ఎవరో ఒక అభిమాని అంట. అభిమాని ఫ్రెండ్ గూడా గాదు. ఒక అభిమాని. ఫ్రెండ్ అయితే ఈ రేంజ్‌లో ఎందుకుంటాడులెండి. వేరే ఖచ్చితంగా సెటిల్ చేసి ఉండేవాడేమో. ఒక అభిమాని అయితే ఒక సెలూన్ పెట్టుకున్నాడు. ఒక హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకున్నాడు. దాని ఓపెనింగ్‌కి అయితే వచ్చారండి. 'పవన్ కళ్యాణ్' గారు. మనం చూసిన షార్ట్ ఏసుకొనొచ్చి ఆ ఓజీ లుక్‌లోనే ఉన్నాడు. హెయిర్ స్టైల్ అంతా చూస్తే మనకు ఓజీ లుక్కే కనిపిస్తా ఉంది. బనియన్ ఏసుకొని, షార్ట్ ఏసుకొనొచ్చి కాసేపు అక్కడ చూసి ఇంగ అలానే ఏదో చిన్న గడ్డం షేవింగ్ చేసినట్టున్నాడు కింద ఇక్కడ ఏరియాలో అతను. చూద్దాం. ఎందుకంటే అభిమాని కోసం అందరం వచ్చి సెలూన్ ఓపెన్ చేశాడు. నాకు తెలిసి తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అసలు దగ్గర అయ్యుంటాడు. అందుకనే పవన్ కళ్యాణ్ అంత శ్రద్ధ పెట్టి వచ్చినట్టున్నాడు క్లియర్‌గా అయితే. అక్కడైతే జనసంద్రహం వెంటనే తెలిసిందే కదా! పవన్ కళ్యాణ్ ఇమ్మీడియేట్ రాంగానే ఇమ్మీడియేట్‌గా అయితే మొత్తం జనాలతో కూడిపోయింది. ఆయన ఎక్కువ సేపు ఉండలేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు ఉండి ఇమ్మీడియేట్‌గా అయితే ఎళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎలాంటి ఇబ్బందయితే కలగలేదు సామాన్య ప్రజలకు కూడా. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. సడెన్‌గా ఎక్కడికో ఎళ్ళిపోతారు. సడెన్‌గా గడ్డం పెంచుతారు. సడెన్‌గా రకరకాలుగా అయితే ఆయన ప్రవర్తిస్తా ఉంటారు. ఏదైనా ఏది చేసినా ఆయన మంచి కోసమే చేస్తారు. చెడు కోసమైతే కాదు. ఆయన ఏది చేసినా మంచి విషయాలే చేస్తుంటాడు కాబట్టి, ఇది కూడా అభిమాని కోసం వచ్చి అయితే ఆ సెలూన్ అయితే ఓపెన్ చేశాడు. దానివల్ల ఖచ్చితంగా అతను పాపులర్ అవుతాడు. ఎక్కువ మంది కూడా వచ్చి అక్కడ హెయిర్ కటింగ్ అయితే చేయించుకుంటారు.